వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ సమాచారం సోషల్ మీడియాలో ఒకానొక హ్యాండిల్ వాళ్ళు పోస్ట్ చేశారండి. ఇదేమి నేను మెట్రో ట్రైన్లో వెళ్తూ అమ్మలక్కలు పక్కన చెప్పుకుంటుంటే తీసుకొచ్చింది కాదు. ఒకానొక మీడియా సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు పోస్ట్ చేసిన దాని నుంచే దీని మీద అంటే ఇలా జరుగుతుందా అనేటువంటి ఒక అభిప్రాయం చెప్పడానికి తప్ప ఇంకోటి ఏం లేదు. అలాగే దీనికి సంబంధించి చాలామంది ఫన్నీగా కూడా రియాక్షన్ అవుతున్నారు. అవి కూడా చూద్దాం ఒకసారి. జగన్ జాగ్రత్త, అపరిచిత ఐఏఎస్ లేఖలో ఎలా ఉందంటే వైసీపీ అధినేతకి జగన్కి కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ ఒక అపరిచిత ఐఏఎస్ అధికారి లేఖ రాసినట్టుగా వైసీపీ నాయకులు చెప్తున్నారట. అయితే అధికారి ఎవరు అనే విషయం మాత్రం చాలా గోప్యంగా ఉంది. వాస్తవానికి ఐఏఎస్ అధికారి కూడా పేరు వెల్లడించకుండానే లేఖ రాసినట్టు చెప్తున్నారు. పేరు లేకుండానే లేఖ రాస్తే ఐఏఎస్ అని ఎలా తెలిసింది? వాస్తవానికి గత వైసీపీ హయాంలో కీలక పోస్టుల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారే ఈ లేఖ రాసుంటారట. ఈ లేఖలో సదరు ఐఏఎస్ అధికారి సూచనలు ప్రధానంగా జగన్ని మరింత పల్చం చేసేందుకు రాజకీయ వ్యూహాలు రెడీ అవుతున్నాయి. ఉత్తర కొరియా అధిపతి కిమ్ మాదిరిగా జగన్మోహన్ రెడ్డిని సృష్టించబోతున్నారు అని, దీనిపై ప్రజల్లో ప్రచారం చేసేందుకే ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి అనేది ఆయన వాదనగా ఉందిట. అలాగే జగన్ బయటికి రాకపోతే పార్టీ మరింతగా నష్టపోతుందని, తాను చేసినవి చెప్పుకోవడంలో జగన్ వెనకబడ్డారని, ఆయనే ఒప్పుకున్న విషయాన్ని కూడా ఐఏఎస్ అధికారి లేఖలో ప్రస్తావించారని, కార్యకర్తలకు ఇప్పటి నుంచే మరింత భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని, వారు ఉత్తేజంగా లేకపోవడం, పార్టీ పరంగా కార్యక్రమాలకు హాజరు కాకపోవడం వంటివి కూడా జగన్కి చాలా ఇబ్బందిట. ప్రస్తుత వివాదాలపైన సదరు ఐఏఎస్ అధికారి జగన్కి కీలక సూచనలు చేశారట. తిరుమల లడ్డు వ్యవహారం మీద వైసీపీ మౌనంగా ఉండాలని, మద్యం కుంభకోణం పైన కూడా ఇదే విధానం పాటించాలని సూచన. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి అతిగా అంచనాలు వేసుకోకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితి గమనించి అడుగులు వేయాలని ఆయన సూచించడం గమనార్హం. అయితే ఆయన ఏపీకి చెందినవాడు కాదు, ఆయన ఉత్తరాదికి చెందిన వ్యక్తి అని కొందరు చెప్తున్నారట. ఏ ఒక్కదానికి సంబంధం అనేది లేదు. బట్ ఒక కైండ్ ఆఫ్ ఫన్నీ పోస్ట్ ఇలాగే ఉంటుందేమో అంటే అలాగే ఉండొచ్చు. మరి ఆ అధికారి ఎవరు ఏంటనేది మనకి తెలియనటువంటి అంశం. అందులోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారి అని పేరు కూడా చెప్పడానికి ఇష్టపడినటువంటి అధికారి అని లేఖ అలాగే రాశారని వైసీపీ నాయకులు మాట్లాడుకుంటున్నారట. అసలు అలాంటి లేఖ ఒకటి వచ్చింది అంటే ఈ పార్టీకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎలా ఉంటుంది అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ధనంజయ రెడ్డి గారి వ్యవహారం వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఏం చర్చ జరుగుతుందని చూస్తూనే ఉన్నాం. కేంద్రం కూడా ఏం సీరియస్ అవుతుందని చూస్తూనే ఉన్నాం. దానికి ఇంకా ఎవరెవరున్నారు, కూటమికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటి, వీటికి సంబంధించినటువంటి డిస్కషన్లు కూడా వచ్చాయి. కాబట్టి మరి ఈ లేఖ నిజమా నకిలీనా అంటే 50-50 ఛాన్సెస్ అని కూడా చెప్పలేము. ఇందులో చెప్పినటువంటి విషయాలను బట్టి అది ఏదో కావాలని సరదాగా రాసున్నట్టుంది తప్పితే ఇదేమంత సీరియస్గా తీసుకునేటువంటి లేఖ కూడా కాదు. బట్ కొన్ని విషయాలు ఇందులో చెప్పాల్సింది. జగన్ని పల్చన చేసేందుకు రాజకీయ వ్యూహాలు రెడీ అవుతున్నాయి. ఇందులో వ్యూహాలు రెడీ అవ్వడానికి ఏముంది? ఆయనంతటా ఆయనే పల్చన అయిపోతున్నారు. ఫస్ట్ థింగ్, ప్రజాస్వామ్యాన్ని గౌరవించట్లేదు, పదవి ఇచ్చినటువంటి ప్రజల్ని అవమానిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా చస్తారా అని చెప్పి కోర్టు దాకా వెళ్ళారు. ఆ హోదా ఇచ్చేది లేదు, వచ్చేది లేదని స్పీకర్ తెగేసి చెప్పారు. అయిపోయింది. అక్కడికి పల్చన అయిపోయారు. అక్కడే పల్చన అయిపోయారు. సెకండ్ పాయింట్, ఇక ఆయన హావభావాలు, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లు, రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో చేస్తున్నారు. చేసేవన్నీ ఇలాగే ఉన్నాయి. పక్కన క్వార్టరీ ఇంకా తీయలేదు, నాయకులు బయటికి వెళ్ళిపోతున్నారు, వాటికి సంబంధించి పల్చనైపోతున్నారు. ఉత్తర కొరియా అధిపతి కిమ్ మాదిరిగా సృష్టించున్నారు. ఉత్తర కొరియా కిమ్కి జగన్కి ఏమైనా అసలు పోలిక ఉంటుందా? కనీసం కంపారిజన్, నియంతృత్వ ధోరణి అనేటువంటి దాంట్లో మేబీ ఏమైనా చెప్పొచ్చేమో కానీ మిగతా ఏ విషయాల్లో కూడా పొంతన అనేది లేదు. అది అందరికీ తెలిసింది, అందరూ మాట్లాడుతూ ఉన్నటువంటిదే. అది ఇప్పుడు కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని కిమ్తో పోల్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏం లేవు. అండ్ బయటికి రాకపోతే పార్టీ మరింతగా నష్టపోతుంది. చేసినవి చెప్పుకోవడంలో జగన్ వెనకబడ్డారు. అది కూడా ఆయనే ఒప్పుకున్నారు. ఆయనే ఒప్పుకునేది ఏముంది? చేసినవి ఏం చేశారు అనేది, ఏం చేయలేదు అనేది రెండింటికి క్లాసిఫికేషన్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆయన అన్నారుగా, ఇన్ని మంచి పనులు చేసిన నాకు కుదిరితే వీలైతే శాల్వా గప్పాలి, సన్మానం చేయాలి కానీ తిడతారా అంటూ బాధపడ్డారు. చెప్పుకోవడంలో వెనకబడిందంటూ ఏముంది? చెప్పినవన్నీ అబద్ధాలు, చేసినవన్నీ తప్పుడు ప్రచారాలే అని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ప్రజలు అందుకే కదా 11 ఇచ్చింది. అక్కడికి అది అయిపోయింది. అండ్ కార్యకర్తలు ఉత్తేజంగా లేకపోవడం,
పార్టీ కార్యక్రమాలకి హాజరు కాకపోవడం. వాళ్ళు ఉత్తేజంగానే ఉన్నారు కార్యకర్తలు, తప్పుడు ప్రచారం చేయడానికి వీటన్నిటికీ కూడా ముందు నుంచి చాలా ఉత్తేజంగా ఉన్నారు. పాయింట్ అవసరం లేదు, లాజిక్ అవసరం లేదు, వాళ్ళకి దొరికిందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడమే, అలాగే ఉన్నారు. అండ్ తిరుమల లడ్డు వ్యవహారం మీద వైసీపీ మౌనంగా ఉండాలి. మద్యం కుంభకోణం కూడా తిరుమల లడ్డు వ్యవహారం మీద వైసీపీ మౌనంగా ఉండాలి. మద్యం కుంభకోణం పైన కూడా ఇదే విధానం పాటించాలట. మద్యం కుంభకోణం మీద మౌనంగానే ఉన్నారు, కొత్తగా మాట్లాడేది ఏం లేదు. అసలు ఏం జరిగింది, మొత్తం అంతా పారదర్శకంగా జరిగిందన్నారు. డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ అనే దానికి ఇప్పటిదాకా సమాధానం లేదు. అలాగే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి చాలా క్లియర్గా ఉంది. 5 ఏళ్ళు అసలు నెయ్యి అనేదే వాడలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి తిరుమల మీద మళ్ళీ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండడం. భూమన కరుణాకర్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ, సుబ్బారెడ్డి ఒప్పుకున్న తర్వాత కూడా ఆ కుంభకోణం ఎలా జరిగింది ఏంటనేది తెలిసిన తర్వాత కూడా మళ్ళీ హిందూ ధర్మ పరిరక్షణ యోధుడు అనేటువంటి ప్రకటనలు చెవిరెడ్డితో ఇప్పించడం, ఇవన్నీ కూడా అందులో భాగంగానే జరుగుతున్నాయని అంటున్నారు చాలామంది అభిప్రాయం. ఇక ఆయన ఏపీకి చెందిన వ్యక్తి కాదు, ఉత్తరాదికి చెందిన వ్యక్తి అయితే ఆయనకి ఎలా తెలుస్తుంది, అదేదో బీజేపీ వాళ్ళు చెప్పు ఉండాలా ఇంకోట అనేది అసలు ఛాన్సే లేదు, ఇక్కడ ఛాన్సే లేదు. మరి అలాంటప్పుడు ఎలా అనుకుంటాం? ఇది ఒరిజినల్గానే రాసినటువంటి లేఖ ఆయనకు వచ్చింది అని చెప్పి వైసీపీ నేతలు ఈ పాటి క్లెయిమ్ చేసుకోవాలి. ఐఏఎస్ గారు మాకు ఇలా ఇచ్చారని టీవీ డిబేట్లో వాటిలో చెప్పాలి, కాబట్టి ఎక్కడ చెప్పట్లేదు. అందువల్ల దీన్ని కూడా ఒకానొక సూచన పరమైనటువంటిది ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, దాన్ని వెళ్ళి తీసుకొచ్చి పెట్టారు. దీని మీద ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా చర్చ జరుగుతుంది. ఎవరు ఐఏఎస్ తెలుగు రెడ్డికి సంబంధించిన రెడ్డి సర్నేమ్ ఉన్నటువంటి ఉత్తరాదికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఎవరు అని చెప్పని చాలా గింజేసుకుంటున్నారు. అసలు ఆయనకి సలహాలు చెప్తే తీసుకుంటాడా? ఎవరన్నా లేఖలు రాస్తే దానికి కనీసం తీసుకునేటువంటి అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అది లేనిది ఇప్పుడు కాదు, ఎప్పుడో తెలుసు. అలాంటిది ఇప్పుడు కొత్తగా దీని మీద ఈ ప్రచారం దీనికి ఈ ఐఏఎస్లు రాశారు, ఇంకోటి రాశారు, సీక్రెట్గా రాస్తే బయటికి ఎందుకు వస్తుంది? బయటికి రాదు. అలా ఉంది పరిస్థితి. సో ఈ లేఖ మీద మీరే ఉంటారు, మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.